హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ పథకం గురించి ఒక ముఖ్యమైన అప్డేటు మాట్లాడుకుందాం. పిఎం కిసాన్ 23వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే ఈ రైతులందరికీ ఈసారి 4,000 రూపాయలు జమ అవుతాయి. ఎవరికి 4,000 రూపాయలు ఖాతాల్లో పడతాయి ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో చాలామంది రైతు సోదరులు ఇప్పుడు 23వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు విడుదల అవ్వడానికి కొన్ని రూల్స్ కూడా చాలా ముఖ్యమైనవి. మొదటిగా మీరు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. చాలామంది రైతులు ఎప్పటికీ ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల వారి డబ్బులు హోల్డ్లో పడుతున్నాయి. అలాగే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో లింకే ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివ్గా ఉండాలి. ఇవి 3 ముఖ్యమైన విషయాలు సరిగ్గా ఉంటేనే డబ్బులు మీ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా వస్తాయి. తాజా సమాచారం ప్రకారం 23వ విడతకు సంబంధించిన డబ్బులు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా డేట్ అనేది ప్రకటించాల్సి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 22వ విడత డబ్బులు రాని రైతులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మంచి వార్త ఏమిటంటే వారు అన్ని రూల్స్ పూర్తి చేసి ఉంటే 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు మరియు 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 రూపాయలు ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వారి స్టేటస్ మరియు అర్హతల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీ స్టేటస్ ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. మీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఎఫ్టీఓ జనరేటెడ్ లేదా పేమెంట్ ప్రాసెస్డ్ అని కనిపిస్తే త్వరలోనే డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని అర్థం. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ పేరు, ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.